కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎట్లా పాలన చేస్తాను, రేవంత్ రెడ్డి ఎట్లా ముందు తీసుకుపోతానంటారు? కాంగ్రెస్ పరిపాలన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ పూర్తిగా డమాల్ అయింది, మందకోడిగా సాగుతుంది. ఇప్పుడు ఎంటైర్ హైదరాబాదులో ఆకాశాన్ని అంటే పెద్ద పెద్ద భవనాలు కట్టారు, అన్నీ ఖాళీగా ఉన్నాయి. అవన్నీ కూడా ఎవడు కొనట్లేదు. ఎందుకంటే ఆర్థిక మాధ్యం వస్తుంది. ఆర్థిక మాధ్యం అంటే ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ పరుగులు పెట్టింది, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి, దానివల్ల అందరికీ కూడా లబ్ధి జరిగింది. ఈ ప్రభుత్వంలో అసలు రియల్ ఎస్టేట్ అంతా కుప్ప చచ్చిపోయింది అనాలి, కోమాలకు వెళ్ళిపోయింది. అది ఎప్పుడు లేస్తుందో కూడా తెలియదు. కాబట్టి కొత్త కొత్త ప్రాజెక్టులు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చే ప్రభుత్వాలు కావాలి. ఆర్థికంగా అందరినీ కూడా బలోపేతం చేసేదిగా నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు చేయాలి. అప్పుడైతేనే బాగుంటుంది అని మేమైతే అనుకుంటున్నాం. మరి విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది? ఇక విద్యార్థులు నిరుద్యోగుల పరిస్థితి తెలిసిందే. వాళ్ళు తూతు మంత్రంగా ప్రమాణాలు చేస్తారు, నియామక పత్రాలు ఇస్తారు, ఉద్యోగాలు ఉండవు. ఒకవేళ ఉద్యోగాలు ఉన్నా కూడా టైంకు శాలరీస్ రావు అని వినికిడి వాళ్ళే పోరాటాలు చేస్తారు ఇందిరా పార్క్ దగ్గర. నాకు ఎటువంటి ఏ పార్టీతో సంబంధం లేదు, కానీ పరిస్థితి ఇట్లా ఉంది తెలంగాణలో. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి తెలంగాణలో. కాబట్టి పరిస్థితి అయితే ఏం బాగాలేదు, ఎవరి పరిస్థితి బాగాలేదు. వాళ్ళ ఉద్యోగాలు చేసే ఎంప్లాయీస్ కూడా ఇవ్వరు. సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కూడా 10,000 20,000 ఉద్యోగాలు చేస్తున్నారు. కొందరైతే కర్రీ పాయింట్లలో పనిచేస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బీటెక్ చదివిన వాళ్ళు. అలాంటి పరిస్థితులు ప్రభుత్వమే చొరవ తీసుకొని కేంద్రం నుంచి కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చి నాబార్డ్ లాంటి సంస్థల ద్వారా వాళ్ళు ఏం చేయాలంటే 1,00,000 ఎకరాలు 10 లక్షల ఎకరాలని లీజుకు వాళ్ళే గవర్నమెంటే తీసుకొని వీళ్ళకు విద్యావంతులైన వాళ్ళకు వాళ్ళ స్థాయి తగ్గట్టు ఉద్యోగాలు క్రియేట్ చేసి ఇవ్వాలి. ఇప్పుడు చైనా కానీ జపాన్ కానీ లేదా ఇతరత్ర వేరే దేశాలలో వాళ్ళు ఎట్లయితే వాళ్ళ ఉపాధిని ఇస్తూ వాళ్ళని ఆర్థికంగా వాళ్ళు ఎట్లయితే ఎదుగుతున్నారో వీళ్ళు ఆ పని చేయాలి. వీళ్ళు సమన్వయ దృష్టి లోపం ఉంది వీళ్ళకి. కేంద్రంతో కలిసి పని చేయరు, కేంద్రం దగ్గర తీసుకునే బడ్జెట్ తెచ్చుకోరు. ఇక్కడ వచ్చి ఏదో చెప్తారో ఏదో అవుతుంది. ఇప్పుడు రైతులకు నీళ్ళు లేవు అని రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి గత ప్రభుత్వం బాగుందా, ఇప్పుడున్న రేవంత్ సర్కార్ బాగుందా? ఇక గత ప్రభుత్వం బాగుందా అంటే ఇక అది బేరీస్ వేసుకుంటేనే గత ప్రభుత్వమే మెరుగు దీనికంటే. ఎందుకంటే కాస్త అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ నడిచింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ నడిస్తే టోటల్ ఆర్థిక మాధ్యమం అంతా కూడా సెట్ అవుతుంది. రియల్ ఎస్టేటు, అపార్ట్మెంట్లు, బ్యాంకింగ్ సెక్టారు ఇవన్నీ పనిచేస్తాయి. ఈ బ్యాంకింగ్ సెక్టర్ మొత్తం ముడిపడి ఉంది సామాన్యుని మీదనే. సామాన్యుడికి పని దొరకాలన్నా రియల్ ఎస్టేట్ నడవాలి, కొత్తగా ఇల్లు కట్టాలన్నా రియల్ ఎస్టేట్ నడవాలి, స్థలాలు అమ్మాలన్నా రియల్ ఎస్టేట్ నడవాలి. ఇది ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుందో వీడు పెట్టుబడిదారి వ్యవస్థ, చిన్న వాళ్ళందరికీ ఉపాధి దొరుకుతుంది. కాబట్టి ఇది లేనప్పుడు ఇది జీరో. ఇప్పుడు ఆల్రెడీ మన ప్రభుత్వంలో చాలా, ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం కూడా మేము అప్పులే కడుతున్నాం, కొత్త ప్రాజెక్టు తీసుకురావాలి కదా, తీసుకురావాలి. వాళ్ళు ఎట్లా చేసారు వీళ్ళు కూడా అటెండ్ చేయాలి. కానీ ఇంత నష్టం అయితే చేయవద్దు. ప్రస్తుతం అయితే పరిస్థితి ఏం బాగలేదు. అలాంటి పరిస్థితులే మళ్ళీ రావాలని మేము కోరుకుంటున్నాం. కేటీఆర్ గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? కేటీఆర్ గురించి చెప్పాలంటే నేను ఆయన గురించి పర్వాలేదు, ఈ విల్ డన్ గుడ్ థింగ్స్. కొన్ని బ్యాడ్ కూడా ఉంది. కాకపోతే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే కొన్ని సంస్కరణలు మంచిగా తెచ్చారు. ఎవరు ఎవ్రీబడి నాట్ కరెక్ట్ 100%. లోపాలు ఉంటాయి, కాకపోతే సరిదిద్దుకోవాలి. వాళ్ళు పొరపాటు చేశారు కాబట్టి ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం తీసుకురావాలంటే ఈ దిశగా కొత్త ఆలోచనలు, ఈ జంజీ ఏం కోరుకుంటుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు అనేది మనం ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆలోచించి తీసుకురావాలి. జనంలోకి తీసుకొస్తే అప్పుడే ప్రభుత్వాలు ఏర్పడతాయి. రాబోయే రోజులలో మరి బీజేపీ వస్తుందని అనుకుంటున్నాము. మరి బీఆర్ వస్తుందా, బీజేపీ వస్తుందా, రెండు కలిసి వస్తాయని కూడా అంటున్నారు. మరి మేమైతే ఎవరు వచ్చినా సరే సామాన్య మానవుడికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. లాస్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే కేటీఆర్ గారి బర్త్డే 24th ఉంది. ఆయనకు బర్త్డే విషెస్ చెప్తారా? తప్పకుండా. హ్యాపీ బర్త్డే కేటీఆర్ గారు. మీరు ఇంకా ఇలాంటి పుట్టినరోజు వసంతాలు చాలా జరుపుకోవాలి. ఇంకా కొత్త కొత్త ఆలోచనలు చేసి రాబోయే రోజులలో రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించాలని మేము కోరుకుంటున్నాము. లేదా మీరు పొజిషన్లో ఉన్న వాళ్ళకు విలువైన సమాచారాన్ని ఇచ్చి, విలువైన సూచనలు ఇచ్చి దీన్ని ఆర్థికంగా ఎదిగేటట్టు తీసుకెళ్లాలని, పోరాటం కూడా చేయాలని కోరుకుంటా ఉన్నాం.